తెలుగు కథ వింటారా ఛానల్‌కి స్వాగతం. వీర్రాజు, సరోజల ఏకైక సంతానం నిఖిత. 5వ తరగతి చదువుతోంది. ఒక్కర్తే కూతురవ్వడం వల్ల గారాబం ఎక్కువ. అందుకని నిఖిత ఏది కోరినా కాదనకుండా తీసుకొస్తుంటారు. వీర్రాజు అతను ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల ఆదాయంకి డోకా లేకపోవడం వలన ఆర్భాటంగా బతుకుతుంటారు. అందుకని నిఖితకి రకరకాల సందర్భాల్లో బంగారు ఆభరణాలు చేయించేవారు. ఒకరోజు నిఖిత, అమ్మా నాకు అది కావాలి ఇవ్వమ్మా అంటూ ఒకటే ఏడుస్తుంటే ఆ ఏడుపుని విని పేపర్ చదువుతున్న వీర్రాజు లేచి నిలబడి, ఏమిటి పాప ఎందుకు ఏడుస్తుంది అని ప్రశ్నించాడు. దానికి బంగారు గొలుసు కావాలంట, ఇవ్వలేదని ఒకటే ఏడుపు అని చెప్పింది సరోజ. వీర్రాజు వెంటనే పాపని తీసుకుని సముదాయిస్తూ, పోనీలే ముచ్చట పడుతుంది, ఇవ్వకూడదు అని భార్యను ఉద్దేశించి అన్నాడు. సరోజ భర్త మాటలు విని బీరువా తెరిచి బంగారు గొలుసు తీసి నిఖిత మెడలో వేసి, అసలే బంగారం, జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. నిఖిత సరే అలాగే అంటూ ఏడుపు ఆపేసి నవ్వింది. 3 రోజుల వరకు నిఖిత గొలుసు జాగ్రత్తగానే తిరిగి తీసుకొచ్చింది. 4వ రోజు సాయంత్రం స్కూల్ నుండి తిరిగి వచ్చిన నిఖిత మెడలో గొలుసు కనిపించలేదు. సరోజ గాబరా పడింది. అమ్మా, అది తులం బంగారంతో చేయించిన గొలుసు. ఇప్పుడు దాని వెల 20,000 పైచులకే ఉంటుంది. ఏం చేసావు గొలుసు చెప్పమ్మా అని పాపను పట్టుకుని అడిగింది. నిఖిత, నాకేం తెలియదు మమ్మీ, ఎలా పోయిందో తెలీదు. మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు చూసుకున్నా, అప్పుడు ఉంది. సాయంత్రం మాట్లాడించారు, ఆ తర్వాత నేను చూసుకోలేదు అని చెప్పింది. సరోజ వెంటనే భర్తకు ఫోన్ చేసింది. ఏమండి, అమ్మాయి గొలుసు పోగొట్టింది. స్కూల్లో గేమ్స్ ఆడిన తర్వాత నుండి కనిపించట్లేదు. అమ్మాయి చెప్పిన మాటలు బట్టి గ్రౌండ్ లో పడిపోయిందని అనుమానం. మీరు ఒకసారి అర్జెంటుగా రండి, స్కూల్కి వెళ్లి ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ ఇచ్చి వెతుకుదాం అని ఏడుస్తూ చెప్పింది. వీర్రాజు వెంటనే ఇంటికి వచ్చి భార్య, పాపని తీసుకుని స్కూల్కి వెళ్లాడు. 10వ తరగతి స్టడీ అవర్స్ ఉండడం వల్ల ప్రిన్సిపల్, స్టాఫ్ ఇంకా స్కూల్లోనే ఉన్నారు. ప్రిన్సిపల్, ఏమైంది సార్ ఈ వేళలో వచ్చారు అని ప్రశ్నించాడు. జరిగిందంతా వివరించింది సరోజ. అది ఈ రోజుల్లో 25,000 చేస్తుంది సార్, ఎలాగైనా వెతికించి గొలుసు కనిపెట్టండి, దొరికిన వాళ్ళకి బహుమతి ఇస్తానని చెప్పండి సార్ అని బ్రతిమలాడింది సరోజ. దానికి ప్రిన్సిపల్ గారు శాంతంగా, పాపకి అంత విలువైన నగ వెయ్యడం తప్పు కదా, అది పడిపోయింది కాబట్టి సరిపోయింది. అదే ఎవరైనా నగ కోసం పాపని గాయపరిచి గొలుసే కాజేస్తే ఏమయ్యేది? మా ప్రయత్నం మేం చేస్తాం, ఒకసారి మీ అమ్మాయిని తీసుకుని రండి, ఎక్కడ ఆడుకుందో చూపించండి అని అన్నాడు. వీర్రాజు, సరోజ ఇంకా స్కూల్ వాచ్మెన్ ఎంత వెతికినా గ్రౌండ్ లో గొలుసు కనిపించలేదు. ప్రతిరోజు ప్రిన్సిపల్ గారికి ఫోన్ చేసి గొలుసు సంగతి అడిగినా ఫలితం లేకపోయింది. 1 నెల గడిచింది. ఇంకా గొలుసు విషయం మర్చిపోదామని నిర్ణయించుకున్నారు వీర్రాజు, సరోజ. నిఖిత పెద్ద అయ్యేంత వరకు బంగారు నగలు వేయకూడదని తీర్మానించుకున్నారు. మర్నాడు గొలుసు దొరికినట్టు ప్రిన్సిపల్ గారి నుంచి ఫోన్ వచ్చింది. ఆనందంగా స్కూల్ కి వెళ్లారు వీర్రాజు, సరోజ. గొలుసు చూసి గుర్తుపట్టి అది తమదేనని ప్రిన్సిపల్ గారికి కృతజ్ఞతలు చెప్పి ఇంటికి వచ్చారు. ఆ తర్వాత సైన్స్ మాస్టర్ రామారావు, సార్ ఆ పాప గొలుసు అది పోయిన రోజు దొరికింది కదా, ఇన్ని రోజుల తర్వాత ఇచ్చారని అడిగాడు. వెంటనే ఇచ్చేసి ఉంటే వాళ్ళు మళ్లీ పాపని నగలతో స్కూల్ కి పంపేవారు. ఇలాంటి తప్పు మళ్లీ చేయకూడదని వారికి తెలిసి వచ్చేందుకే నెల రోజులు వారిని ఇబ్బంది పెట్టాను అని నవ్వుతూ ప్రిన్సిపల్ సమాధానం ఇచ్చారు. ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.